జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈ రోజు మన సంజీవిని ద వైబ్రెంట్ లైఫ్ అని మాస్టర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్ ఇది మాస్టర్ గారు మాతోటి ఈ ఆయన శరీరం మీద, తర్వాత ఆయన లైఫ్ స్టైల్లో ఆహారం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని రీసెర్చ్ చేపించి ఆ రిజల్ట్స్ మాకు అందించి మేము దాన్ని ఆయన సబ్జెక్ట్ అంతటిని కూడా కంపైల్ చేసుకొని ఇప్పుడు సంజీవిని ద వైబ్రెంట్ లైఫ్ అని మీకు అందరికీ అందజేస్తున్నాము. ఇది మాకు అందరికీ మాస్టర్ నేర్పించిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మాస్టర్ గారు గురువుల యొక్క కాన్సెప్ట్ అయిన రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, మృత్యురహిత జీవితము, ఇది సమస్త మానవ జాతికి అందించాలి. అందరూ కూడా పరిణామక్రమంలో ముందుకు వెళ్ళాలి. దానికి బేసిస్ ఏంటి అంటే ఈ ఆహారము, ఫుడ్ ద్వారా మనం ఎలాగా ఇవి సాధించవచ్చు, దీన్ని ఆధ్యాత్మికతతో కంపైల్ చేసి దాన్ని కంబైన్ చేసుకుని రోజువారీ మనం తీసుకునే ఆహారంతో మనం జోడించుకొని అప్పుడు మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఎలాగా ప్రభావితం అవుతాయి అనేది మనకి మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్. అది మేమందరం అర్థం చేసుకొని దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ అది మొత్తం అందరికీ అందచేయటానికి మేము ఈ యూనివర్సిటీలో మేము ఫ్యాకల్టీ కింద చేస్తున్నాము. ఇది ఏంటంటే పరిణామ క్రమాలు అంటే మనిషి ఉన్నతంగా దేవతా స్థాయి కింద ఎదగాలి అంటే మన ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ బాడీస్ అన్నిటినీ కూడా అలైన్ చేసుకోవాలి అని. దానికి బేసిక్ ఏంటంటే ఆహారము ద్వారా మనం కింద నుంచి పైకి అన్నమాట వెళ్తుంటాము. సో ఆహారం స్థూలంగా, తర్వాత సూక్ష్మంగా, తర్వాత కారణంగా, ఆ కారణ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఆలోచన విధానంతో పైనుంచి క్రిందకు వస్తాము. క్రింద నుంచి మనం ఆహారం తోటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని మనము రెండింటినీ కూడా ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే ఎవల్యూషన్ని చాలా స్పీడప్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనకి పూర్వం తోటి ఆహారం మీద మాత్రమే నియమాలు, నియంత్రణలు పెట్టుకొని మనం కొంతవరకు మనం అర్థం చేసుకొని మనం ఈ మానవ శరీరాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చాము. ఇప్పుడు లైఫ్ చాలా స్పీడ్ అయిపోయింది కాబట్టి పరిణామ క్రమం కూడా స్పీడ్గా అవ్వాలి కాబట్టి ఇంకా మనకి ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అవన్నీ కూడా కంబైన్ చేసుకుంటూ ఇంకా స్పీడ్గా మనం పరిణామ క్రమంలో ఉన్నతంగా ముందుకు సాగిపోవటానికి గురువులు చాలా చాలా కష్టపడి వాళ్ళంతా కూడా జ్ఞానాన్ని చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా, సైంటిఫిక్గా అర్థమయ్యేలాగా మాస్టర్ లాంటి శ్రీరామ్ శర్మ ఆచార్య గురువు గారు వీళ్ళందరూ కూడా మనకు అందజేశారు ఆ సబ్జెక్ట్ని. దాన్ని మనం ఉపయోగించుకొని మనము పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ మనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళటానికి మనం సహాయం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా అందరం అర్థం చేసుకుందాం. తర్వాత అందరము కూడా మన వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా కూడా మేము ఈ కోర్సులో ఇంతమంది డివైడ్ చేసుకున్నాం కానీ ఇదేంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మొత్తం ప్రతి మనిషికి అవసరమైనవే. సో ఇవన్నీ కూడా కావాల్సినవే. సో అన్ని కోర్సెస్లోనూ జాయిన్ అవ్వాలి, అంతా నేర్చుకోవాలి. కాబట్టి అందరూ చక్కగా జాయిన్ అవ్వండి, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోండి. తర్వాత ఈ కోర్సు కూడా అది కూడా మనకి 10 క్లాసెస్ ఉంటాయి. అంటే 10 గంటలు అంతే. వారానికి ఒక గంటంబావు ఆ క్వశ్చన్స్ సెషన్స్ బట్టి. సో అట్లాగా 10 గంటల్లో మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆహారం ద్వారా మనసు ఎలా తయారవుతుంది, ఆహారం ద్వారా రోగ నివారణ ఎలా అవుతుంది, అలాగే రోగ రాకుండా ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు, తర్వాత గ్రహాల అనుగ్రహం ఎలా పొందవచ్చు, తర్వాత ఈ ఆహారంలో స్థూల భాగం ఏంటి, సూక్ష్మ భాగం ఏంటి, కారణ భాగం ఏంటి, వాటి యొక్క లాభాలు ఏంటి, మనకేంటి ఉపయోగం, అవి తెలుసుకోవటం వల్ల మనం ఎలాగ ఉన్నతంగా వెళ్ళవచ్చు, ఎదగవచ్చు అనేది కూడా మనకి తెలుసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు తులసి ఉంది. తులసి ఆకులు మనం ఎట్లా ఉపయోగిస్తాము?
దాని సూక్ష్మంగా మన స్థూలంగా చూసుకుంటే మన స్థూల శరీరానికి జలుబు కానీ దగ్గు కానీ మన ఇలాగ ఎట్లాగా వచ్చిందో అవన్నీ కూడా నివారణ కింద ఉపయోగించుకుంటాం. తర్వాత దాని సూక్ష్మ భాగం ఉంటుంది. దాని సూక్ష్మ భాగంలో దానికి అది మన శరీరంలో చక్కగా ఎలాగ అదే మన నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది అనేది చూసుకుంటాం. తర్వాత దాని కారణ భాగం ఏంటి, అది పవిత్రత ఎలా ఉంటుంది. సేమ్ అదే తులసి యొక్క గుణాలే గచ్చకాయ చెట్టు అంటాం కదా, దానికి సేమ్ లక్షణాలు ఉంటాయి. కానీ కారణ జగత్తుకు వచ్చేసరికి దాని లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయి. అందుకని పూజకి మాత్రం మనం ఆ ఆకులు ఉపయోగించాము, తులసి ఆకులు మాత్రమే ఉపయోగిస్తాం. అలాగే ప్రతి ఆహార పదార్థానికి కూడా ఈ 3 భాగాలు ఉంటాయి. సో దానికి మనం ఉపయోగించుకోవటం వల్ల స్థూలంగా మనకి డిసీజ్ ఫ్రీ వస్తుంది. అలాగే సూక్ష్మంగా కూడా మన ఎమోషనల్ బాడీని ఎలాగా మనం మంచిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే ఆ పదార్థం యొక్క కారణ భాగం మన కారణ జగత్తుని, మన కారణ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని మనం ఎలాగో ఉపయోగించుకుంటే మనం పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళొచ్చు అనేదన్నీ కూడా మనం ఈ సంజీవిని కోర్స్ ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. సో మనకి చాలా వరకు ఇప్పుడంతా ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ఇదిగో ఈ కాంబినేషన్స్ తీసుకోండి, దీనివల్ల మీకు రోగ నివారణ ఉంటుంది, అంటే నివారణ ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది, రాకుండా కూడా కాపాడుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఏంటంటే మనకు అంత గందరగోళంగా ఉంటుంది. ఇంతమంది చెప్తున్నారు, అన్నీ కరెక్టే. కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, గురువు గారు చెప్పింది, మాస్టర్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆహారం అనేది ఇండివిజువల్, వ్యక్తిగతమైనది. అందుకని ఏ వ్యక్తికి ఏ కాంబినేషన్ సూట్ అవుతుంది అనేది వాళ్ళ మనం చూసుకుని చేసుకోవాలి తప్ప అన్ని తప్పులు కాదు, అన్ని మనకి సూట్ అవ్వవు. సో దానికి ఏంటంటే మానసిక స్థితి ఎలా ఉండాలి అనేది కూడా మనకు ఆహారం ద్వారా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఏ ఆహారం తింటామో అలాంటి మనసు తయారవుతుంది. ఆ మనసు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది, మన ఆచరణ ఉంటుంది. దాన్ని బట్టి మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతుంది. సో వ్యక్తిత్వాన్ని మన చిన్నప్పటి నుంచి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఎప్పటికప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మనం పెంచుకుంటూ, అంటే ఉన్నతంగా స్థాయికి తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎవరికాడు ప్రతి వ్యక్తి మంచిగా ఉండాలని కోరుకుంటాడు. సో అలాగ మంచివాడిని అనుకోవాలి, మంచిగా ఎదగాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కాబట్టి అది ఎలాగ అనేది ఇప్పటి వరకు తెలియదు. ఈ మన సంజీవిని పంచవీరభద్ర కోర్సెస్ అన్ని తెలుసుకోవటం వల్ల మనకు అన్నిట్లో ఎంత చక్కగా మనం పరిణామ క్రమంలో ముందుకెళ్ళొచ్చు. ప్రతి స్టేజ్ వైజ్, అంటే మన స్థూల శరీరంలో మనకి ఉన్న ఆర్గన్స్, హ్యూమన్ ఫిజియాలజీని చదువుకుంటాం. అలాగే మన సూక్ష్మంగా ఉన్న చక్రాస్ గురించి తెలుసుకుంటాం. అలాగే మన కారణ జగత్తులో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన దాన్ని బట్టి ప్రభావితం ఎలా అవుతుంది, ఇవన్నీ తెలుసుకుంటుంటాం. సో ఇవన్నీ కూడా కావాల్సిందే. దానికి మనము ఒక్కొక్కటి తీసుకుంటూ కోర్సెస్ చేసుకుంటూ ఉంటాం. అయితే నా సబ్జెక్ట్లో నేను సంజీవిని చెప్పేది ఏంటంటే, ఈ ఆహారముతో మన స్థూల శరీరాన్ని అసలు, అంటే మీ ఈ 9 hours లో, అంటే 10 hours వేసుకొని టోటల్ గా ఒకటి రివిజన్ క్లాస్ ఉంటుంది. మొత్తం 10 classes, 9 classes లో సబ్జెక్ట్ ఉంటుంది, 10th రివిజన్ ఉంటుంది. సో ఈ 10 classes లో 10 గంటల్లో మీరు తెలుసుకోవటం వల్ల దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుని ఒక 3 months ప్రాక్టీస్ లో పెట్టేసుకుంటే తర్వాత మీకు అసలు డిసీజ్ అనేది రాదు. అది గురువులు చెప్పిన ఆశ్వాసన. సో వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్ అన్నమాట. సో అందుకని దానివల్ల మనకు ముందు రోగాలు రాకుండా ఉంటే హాయిగా ఉంటుంది కదా. అసలు అప్పుడు దాని తర్వాత అప్పుడు మనం ఉన్నతంగా ఎదగాలంటే ఏం ప్రాక్టీస్ చేసుకోవాలనేది ఆలోచన చేస్తాం. అప్పుడు ఆ మనసుని మనం డైవర్ట్ చేయడానికి కుదురుతుంది. సో ఇలాగా మానసిక స్థితి అని మనం డెవలప్ చేసుకుంటూ మన పరిణామ క్రమంలో ఉన్నతంగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఇది నా కాన్సెప్ట్, ఇది సంజీవిని. జై గురుదేవ్.